హలో అండి, నేను మీ డాక్టర్ అనూహ్య. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో దీపావళి లేదా దివాళీ అంటే దీపాల పండుగ. అలాగే బోల్డని స్వీట్లు, క్రాకర్స్ ఇవన్నీ కూడా మనం దీపావళికి తెచ్చుకుంటాం, చేసుకుంటాం. సో అందరూ చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ. కానీ కొంతమందికి అంటే ఆస్తమా కానీ ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి ఈ పండగ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ వీడియోలో క్రాకర్స్ నుంచి వచ్చే పొగ ఆస్తమాని ఎలా ట్రిగర్ చేస్తుంది, అసలు శరీరంలో ఏమవుతుంది, అండ్ దీపావళిని ఎకో ఫ్రెండ్లీగా అండ్ సేఫ్గా ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం రండి. ఊపిరితిత్తులు అనగా మనం శ్వాస లోపలికి బయటకి పీలుస్తున్నాం కదా, వేటి నుంచి అయితే మనం పీలుస్తున్నామో వాటిని ఊపిరితిత్తులు అని అంటాం. సో ఈ క్రాకర్స్ పేల్చినప్పుడు దాని నుంచి వచ్చే పొగలో చిన్న చిన్న పదార్థాలు అంటే పార్టికల్స్ అంటాం, చిన్న చిన్న పార్టికల్స్ మరియు హానికారకమైన కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఇటువంటి గ్యాసెస్ అన్నవి ఉంటాయి. ఈ గ్యాసెస్ని మనం ఊపిరి పీల్చినప్పుడు లంగ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వెళ్ళి మన ఈ ఊపిరితిత్తుల్లో సన్నటి పొరలాగా లైనింగ్ అన్నది ఉంటుందండి, వాటిని ఇరిటేట్ చేస్తాయి. ఎలాగైతే మన కంట్లో దుమ్ము పడినప్పుడు ఎలా ఎర్రగా అయిపోయి నీరు కారిపోయి అవుతుందో సిమిలర్ టు దట్, అంటే అలాగనే లోపల అన్నది జరుగుతుంది, ఇరిటేషన్ అవుతుంది. సో ఇలా ఇరిటేట్ అయినప్పుడు ఏంటి, ఆ లైనింగ్లో కొన్ని స్పెషల్ డిఫెన్స్ సెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక పోలీస్ మ్యాన్ లేదా సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, ఆ డిఫెన్స్ సెల్స్ అన్నవి ఏమనుకుంటాయి, అమ్మో ఏదో డేంజరస్ థింగ్ వస్తుంది, ఏదో హానికారకమైనది లోపలికి వచ్చింది, మనం సిద్ధంగా ఉండాలి అని బాడీకి చెప్తుంది. ఎలాగైతే పోలీసులు, ఆర్మీ వాళ్ళు సపోర్ట్ కోసం వాళ్ళ ట్రూప్స్ని ఎలా అయితే పిలుచుకుంటారో అలాగే ఈ స్పెషల్ డిఫెన్స్ సెల్స్ అన్నవి కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ద్వారా తెల్ల రక్త కణాలలో ఉన్న ఈస్నోఫిల్స్ని, మాస్ట్ సెల్స్ని పిలుస్తాయి. ఈ రెండు రకాల సెల్స్ ఏం చేస్తాయి, హిస్టమైన్స్ అండ్ లూకోట్రైన్స్ అనే సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేస్తాయి. వీటి పని ఏంటి, మన ఊపిరితిత్తులని బిగబరచడం, దాన్ని బ్రాంకో కన్స్ట్రిక్షన్ అంటాం. మ్యూకస్ ప్రొడక్షన్ చేయడం అంటే కఫంని పెంచడం, ఆ లైనింగ్ అన్నది ఉబ్బడం. ఈ మూడింటి వల్ల గాలి అన్నది సులువుగా వెళ్ళకుండా చాలా ఇబ్బందిగా వెళ్తుంది అన్నమాట లోపలికి. దీనివల్లే ఆస్తమా పేషెంట్లు దగ్గు, ఊపిరి పీల్చుకునే ఇబ్బంది, ఛాతిలో చాలా టైట్నెస్, చెస్ట్ టైట్నెస్ అండ్ వీజింగ్ అంటే ఏంటి, ఊపిరి పీల్చుకునేటప్పుడు గుర్రు గుర్రు అని శబ్దం రావడం, వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వీటినే ఆస్తమా అటాక్ అని అంటారు. ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎవరెవరికి ఎక్కువగా ఉంటాయి అంటే పిల్లలు మరియు పెద్దవాళ్ళు, ఇంకా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ ఆస్తమా ఉన్నవాళ్ళు, లేదా నిమోనియా, ఊరికే దగ్గు జలుబు వచ్చే వంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మరియు వాళ్ళు ఉండే ఏరియాలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, డస్ట్ అది ఎక్కువ వస్తుంది, అలాంటి వాళ్ళకి, ఇంకా పెట్స్ అండి మనం పెంచుకుంటాం కదా. టిప్స్ ఫర్ ఏ హెల్తీ దివాళీ. ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ ఇతర ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు కానీ పొగకి ఎక్స్పోజ్ అవ్వకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఉండండి. కిటికీలు, తలుపులు అన్నీ సరిగ్గా మూసున్నాయా లేదా చూసుకోండి. ఏదైనా గుడ్డ తడిపి కిటికీలకి కర్టెన్స్ లాగా ఆరేయండి. దానివల్ల బయట నుంచి వచ్చే పొగగాలి ఫిల్టర్ అయ్యి వస్తుందన్నమాట. మీ ఇన్హేలర్స్ని మాత్రం దగ్గర పెట్టుకోండి. మెడికేషన్ అస్సలు స్కిప్ చేయకూడదు. పండగలప్పుడు కూడా మెడికేషన్ టైం టు టైం వేసుకోవాల్సిందే. N95 మాస్క్ లేదా సిమిలర్ టు దట్ ఆ మాస్కులు ధరించండి. మిగతా వాళ్ళకి ఏంటి అంటే ప్రతి దివాళీకి క్రాకర్స్ ఎంత మటుకు తగ్గిస్తే అసలు పేల్చకుండా ఉంటే మరీ మంచిది. పిల్లలకి కూడా అదే అలవాటు చేయండి, అది మంచిది కాదు. ఇలా ఎకో ఫ్రెండ్లీగా ఇదే మంచిది అని చెప్పండి.
అలాగే క్రాకర్స్ బదులు ఇంట్లో దీపాలను వెలిగించి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఇవన్నీ చేసుకోండి. అలాగే ప్రతి దివాళీకి ఒక మొక్కని నాటండి. ఇలాంటివి చేయండి. నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దివాళీ రోజున క్రాకర్స్ పేల్చినప్పుడు ఆ పొగ కొన్ని నిమిషాలలో పోతుందేమో, కానీ ఆస్తమా వాళ్ళకి ఆ ఇబ్బంది కొన్ని రోజుల వరకు తగ్గదు, చాలా ఇబ్బంది పడతారు. అందుకని మన ఇళ్ళని ప్రేమ ఇంకా దీపాల వెలుగులతో నింపుదాం, అంతేకాని పొగతోనూ దగ్గుతోనూ కాదు. Celebration is when every heart smiles and every lung breathes freely. So let's make this Diwali more bright, peaceful and smoke free. Thank you.